డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నేతలతో పాటు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు హాజరయ్యారు. నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి లీకేజ్ అయింది పేపరు. ఈ లీకేజ్ ఎంతమందికి చేరింది, ఎంతమంది ఈ లీక్ అయిన పేపర్ని చూసి రాశారు అనేది కూడా బయటికి రావాలి అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? ఇప్పుడు జంజీ తరహాలో ఉద్యమం, మొన్న దేశవ్యాప్తంగా జరిగిన జంజీ తరహా ఉద్యమం ఈ రాష్ట్రంలో కూడా ప్రారంభమైంది. దానికి ఉదాహరణే మొన్న జిల్లా స్థాయిలో మా పార్టీ విద్యార్థి విభాగం అవ్వచ్చు, అలాగే స్టూడెంట్ విభాగం చేసిన కార్యక్రమానికి యువత యూత్ వింగ్ కూడా చేసిన ఉద్యమం మనం చూస్తే జిల్లా స్థాయిలో వేలాది మంది న్యూట్రల్ పీపుల్, అలాగే డిఎస్సి అభ్యర్థులు అవ్వచ్చు, ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధమవుతున్న యువత అవ్వచ్చు, అలాగే విద్యార్థులు అవ్వచ్చు పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. అలాగే తీసుకుంటే విద్యాశాఖలో ఎంత ఘోరంగా లోకేష్ గారు విఫలమయ్యారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు 2,900 కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా 9,500 కోట్లు బకాయిలు పెట్టడం వలన ఉన్నత విద్య చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈరోజు ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోయే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి 25 నెలలైనా ఇవ్వని పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. వీటన్నిటి మీద కూడా నైతికంగా బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.